ఇండియా, ఇరాన్ మధ్య మొదలైన గొడవ, ఇండియన్ షిప్స్పై అటాక్, రంగంలోకి దిగిన ఇండియన్ గవర్నమెంట్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్ అప్డేట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మళ్ళీ క్లోజ్ చేశారు. కానీ ఇక్కడ 2 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ మీద దాడి జరిగింది ఇరాన్ నుంచి. ఇది ఇరాన్ నుంచి అనౌన్స్ చేసిన కొద్దిసేపట్లోనే అండ్ లక్కీగా స్టాఫ్ ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఇండియన్ ఫ్లాగ్ సూపర్ ట్యాంకర్స్ 2 మిలియన్ ఆఫ్ ఇరాక్ ఆయిల్ని క్యారీ చేస్తుండగా ఇరాన్ ఫైర్ చేసింది. సో ఈ షిప్స్ రిటర్న్ బ్యాక్ చేశారు ఇరాక్కి. మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్, ఇరాన్ అంబాసిడర్ ఇలాంటి సిచ్యువేషన్స్, సీరియస్ యాక్షన్స్ ఉంటాయని వెంటనే డీఎస్కలేట్ చేయాలని, స్ట్రైట్ ఆఫ్ నావిగేషన్లో ఎప్పుడు సేఫ్ అండ్ ప్యాసేజ్ చేయాలని, అంతేకాదు ఇరాన్ వచ్చే ప్రతి షిప్ని ప్రొటెక్ట్ చేయాలని, ఫ్రెండ్లీ నేషన్ లైక్ ఇండియా మీద ఎలాంటి అటాక్స్ ఉండకూడదని ఇండియన్ గవర్నమెంట్ చెప్పారు. అండ్ ఇరాన్ రిప్లై ఇచ్చారు, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది అన్నారు. ఇంకా లేటెస్ట్ అప్డేట్ పోతే యుఎస్ వాళ్ళు ఇరాన్ ట్యాంకర్ని సీజ్ చేశారండి. సో నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది, చూడండి. మరి ఇండియా తన షిప్స్ని కాపాడేందుకు రక్షణ కోసం వార్షిప్స్ని పంపాలా? మీకు ఒపీనియన్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.